అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుర్తుంచుకొని ఇవాళ ఎవరైతే మనకు ఇప్పుడు లబ్ధిదారులు వచ్చారో వాళ్ళకు ఒక ఇద్దరికి ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్ ఇస్తారు, మీతో అందరికీ ఇచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ పిలువంగా వచ్చిన ఈ వేదిక విన్న పెద్దలందరికీ, కౌన్సిలర్లకు, నాయకులకు, ఆఫీసర్లకు, ఆడియో ప్రతి ఒక్కరికి, పోలీస్ ఆఫీసర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు సిపిఐ నాయకులు గుండమాణిక్యం గారు స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మా దగ్గర పార్టీకి టీం అబ్బాయిలతోటి వాళ్ళ లబ్ధిదారులు మీరు చేతి పట్టుకుని అది ఆ సబ్బలు పడుతుంది సబ్బు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతడ్డం వస్తుంది, నేను తీద్దాం అంటున్నా. తమ్ముడు అవుట్ అయిపోతుంది. హలో బ్రదర్, వెనక జరగండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తమ్ముడు వెళ్దామా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. ఇవాళ మీరు ఇంత పెద్ద ప్రజలు 13వ వార్డుకి నా తమ్ముడు బండి ప్రభాకర్ ఏంటంటే ఫస్ట్ జనాలను కృషి చేసే కార్యక్రమాల్లోనే అందరినీ కృషి చేసుకుంటూనే ముంగట పోతాడు. చాలా మంచి క్వాలిటీ. ఎందుకు చెప్తున్నా ప్రజలు సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. మీరు ఇంపార్టెంట్. మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే మేము ఉన్న బాధలను దూరం చేసే బాధ్యత. మీరందరూ కలిసి కట్టి నాకు గెలిపించినందుకు ఎన్నోసార్లు అన్నా కృతజ్ఞతలు. నన్ను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని కాపాడుకోనికే నా ఎంబడి ఉన్న వేదికపై ఉన్న మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మా శ్వేతమ్మ, మా ఆర్టీఓ గారు, మా శ్రీనివాసరావు గారు, మా చిలమలి శంకర్, మా సీనియర్ నాయకులు ఇద్దరున్నారు, రామచందరు, ముత్యాల మల్లయ్య, మా సూరిబాబు, సీనియర్ టీం నాయకులు, ఏఎంఆర్, ఏఎన్ఎస్ అని పెట్టిన వాళ్ళకి. దాంతోపాటు మా ప్రభాకర్, మా రమేష్, ఇంకా ఎంతకున్న మా సోదరులు, సీనియర్ నాయకులు అందరు. బేసిక్ ఏంటంటే ఒక విశ్వాసం అమ్మ, ప్రజలకు సేవ చేసే అవకాశం. దీనికన్నా పెద్ద అవకాశం నాకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి, మా నాయన పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు ఇచ్చిన అవకాశాన్ని సేవ చేయనికనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ కూడా పోయి ప్రజల సంతోషం కోసమే కాలేజీలో కూడా అందరినీ మాట్లాడచ్చు.
అందరికీ బాధలు ఉన్నాయి, బాధలు లేవని కాదు. బెల్లంపల్లి అంటేనే బీదకరమైన కాన్స్టిట్యున్సీ. దాంట్లోకి బయటికి రావాలంటే ఇంద్రమ్మ ఇండ్లే కాదు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్, రోడ్స్, స్కూల్స్, కాలేజ్ సౌకర్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడే నిన్ననే కలిసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా, ఇంజనీర్తో మాట్లాడినా, మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇక్కడే ఇదే ఏరియాలో నేను, మీ ఏరియానే కదా చేసింది, మీ ఏరియాలోనే కన్నాల బస్తీలా ఆ రోజు పైప్ లైన్ వర్క్ కోసం తీసుకున్న ఆ జిమ్మేదారితో కూడా ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి కంపల్సరీ. నేను ఒక్కని కాదు, ప్రజలకు అందరికీ అర్థం చేసుకునే బాధ్యత. దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. నాకు పర్సనల్గా స్వార్థం ఎవరితోని ఏ వ్యక్తితోని కూడా నయా పైసా లేదు, ఉండదు, ఫ్యూచర్లో కూడా. మీకు సేవ చేసే తప్ప ఇండ్ల గురించి ఏమన్నా అయితే ఇప్పుడే మా రమేష్ గారు ఆడియో గారు చెప్పినట్టు మా శ్రీనివాసరావు గారు చాలా కష్టపడ్డారు. ఈ ఇంద్రమ్మ ఇండ్లలో ఎవరెవరికి వస్తున్నారో లబ్ధిదారులకు 200% గ్యారంటీ. రెండోది, ఎవరన్నా నేను లబ్ధిదారులకు వెళ్ళి ఇప్పిస్తా మాకు డబ్బులు ఏంటని అంటే మీరు దయచేసి ఆ చక్కర్లో పడకూరి. దాంట్లో 1 రూపీ కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేదు, స్వార్థం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి నేనైనా కానీ, మా ఆర్డీఓ గారు అయినా కానీ, మా శ్రీనివాసరావు గారు అయినా కానీ లిస్టు చూసుకున్నాక ఎవరైనా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే అర్హతలు, ఎవరికి హక్కు ఉన్నదో, ఎవరో రైట్ ఉన్నారు, మీ అందరికి ఇప్పించే పూచి నా జుమ్మేదారి అని మళ్ళొక్కసారి మీ అందరికీ మాటిస్తున్న సోదరులు. తప్పండి ఇంత తక్కువ నా దగ్గర పెద్ద కొట్టుని పండు కావాలి, తప్పండి కొట్టుకుంటే ఎట్లమ్మా? నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా మన బెల్లంపల్లి అందరికీ మనం సేవ చేసే కార్యక్రమమే నేను చేస్తున్నా. మీకున్న ఈ ఇండ్ల గురించే గారు ఇది గిట్ట సక్రమంగా ఉన్న ఫస్ట్ ఫేజ్లో గిట్ట మీరు సక్సెస్ చేసిరంటే రెండో ఫేజ్కి కూడా నేను మంత్రి గారితో మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా మన బెల్లంపల్లికి ఇంక ఎక్స్ట్రా తీసుకురావాలన్నా. మన యావత్ బెల్లంపల్లి టౌన్కే ఇంకొక మినిమం 600 తీసుకొచ్చే కార్యక్రమాలు ఎందుకు పెట్టినంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఎస్సీ నియోజకవర్గము మేము బీదలం ఉన్నాం, మాకు పర్సంటేజ్ ఎక్కువ కావాలి, జనాలు ఎక్కువ ఉన్నారు, బాధలు బాగున్నాయి, గుడిసెలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు లేవు, సౌకర్యాలు లేవు, కరెంట్ లేదు, ఇవన్నిటికీ చేయాలంటే టైం పడుతుంది. అందుకోసం 2 ఏళ్లలో ఏ వర్క్ తీసుకున్నా కూడా మీ అందరికీ అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటా. కానీ మనవి రిక్వెస్ట్, ఒకటే రిక్వెస్ట్, ఇట్లా ఎండాకాలం తీసుకొచ్చి నాకు చేసుకొని నేను ఫ్యాన్ కూడా పెట్టకుండా పెట్టింటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు పని చేసేది ఉంది, మళ్ళా కరెక్ట్ చెప్పి కదా మన అన్ని మాటలు మాట్లాడితే ఎక్కువ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.